గమనించాలి. శ్రేష్టమైన పరలోక రాజ్యమును మానవుడు పొందుకోవడానికి కాపాడుకోవాల్సింది, రక్షించుకోవాల్సింది ఆస్తిని కాదండి, ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు తమ ఆస్తిని కాపాడుకుంటున్నారు, తమ అంతస్తులను కాపాడుకుంటున్నారు, తమ ఉద్యోగాలను కాపాడుకుంటున్నారు, తమ యొక్క శరీరాన్ని కూడా కాపాడుకుంటున్నారు. అయితే ఆత్మను కాపాడుకునే విషయంలో రాజీ పడిపోతున్నారు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడిపోతున్నారు. భక్తి జీవితాన్ని కాపాడుకునే విషయంలో రాజీ పడిపోతున్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. గమనించాలి. శ్రేష్టమైన పరలోక రాజ్యమును మానవుడు పొందుకోవడానికి కాపాడుకోవాల్సింది ఆస్తిని కాదండి, ఆత్మను. కాపాడుకోవాల్సింది అంతస్తులు కాదండి, ఆత్మీయ జీవితాన్ని. కాపాడుకోవాల్సింది కలిగి ఉన్న సంపదను కాదండి, దేవుడు మెచ్చిన జీవితాన్ని. మరి మనలో ఎంతమందిమి మన యొక్క ఆత్మను కాపాడుకుంటున్నాం? మనలో ఎంతమందిమి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాం? మనలో ఎంతమంది మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాక, దేవుని ముందు ప్రత్యక్షమయ్యాక దేవుడు మనల్ని ప్రశ్నించేది, ఎంత ఆస్తిని కాపాడుకున్నావు, ఎంత అంతస్తుని కాపాడుకున్నావు, ఎంత సంపదలు కాపాడుకున్నావు అని కాదండి. ఎంతలా ఆత్మను కాపాడుకున్నావు, ఎంతలా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నావు, ఎంతలా పరిశుద్ధంగా జీవించావు, ఎంతలా భక్తి జీవితాన్ని కాపాడుకున్నావు అన్న ప్రశ్నను దేవుడు వేస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? మన ఆస్తిని కాపాడుకుంటూ ఆత్మను వదిలిపెట్టేస్తున్నామా? మన అంతస్తులు కాపాడుకుంటూ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నామా? రేపటి దిన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.